Sairam, my dear junior friends, welcome to our YouTube channel Teluginti Gruhini Katyayani. ఒక చిన్న రిమైండర్ డియర్ జూనియర్ ఫ్రెండ్స్, మీరు మా ఛానల్కి కొత్త వారైతే తప్పక సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటు బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం ద్వారా మా వీడియోస్ యొక్క కంటిన్యూటీ మిస్ అవ్వకుండా మ్యాథ్స్ని ఈజీగా నేర్చుకోవచ్చు. ఒక చిన్న రికాప్ డియర్ జూనియర్ ఫ్రెండ్స్, నిన్నటి వీడియోలో మనం కొన్ని క్వశ్చన్స్ని ఆన్సర్ చేసాము. వాటితో పాటు అసెండింగ్ ఆర్డర్ అండ్ డిసెండింగ్ ఆర్డర్ గురించి కూడా తెలుసుకున్నాం. అలాగే మనం ఈరోజు ఈ వీడియోలో మరికొన్ని క్వశ్చన్స్ ఎక్సైజ్ 1లోని మరికొన్ని క్వశ్చన్స్ని ఆన్సర్ చేస్తూ ఆపరేషన్ ఆఫ్ ఇంటీజర్స్లో భాగంగా అడిషన్ ఆఫ్ ఇంటీజర్స్ గురించి తెలుసుకుందాం. ఎక్సైజ్ 1లోని 5th క్వశ్చన్ ఇప్పుడు మనం ఆన్సర్ చేద్దాం. 5th క్వశ్చన్ ఈజ్ represent 6, -4, 0 and 4 on a number line. వాళ్ళు ఇచ్చిన ఇంటీజర్స్ 6, -4, 0, 4 లను మనం నెంబర్ లైన్లో రిప్రజెంట్ చేయాలి, అంటే గుర్తించాలి అన్నమాట. ముందుగా మనం నెంబర్ లైన్ని డ్రా చేసుకోవాలి. ఫస్ట్ వీ హ్యావ్ టు డ్రా ఏ నెంబర్ లైన్. Mark 0 at center, right side of the 0, positive integers like this. Left side of the 0, mark negative integers like this. We have to draw a number line. In this number line, we have to mark the integers which they are given. Which they are given? 6. First mark 6. Next one is -4. Where it is? Here. Next 0. Next 4. This is the answer. Next, 6th question is fill the missing integers on the number line given below. ఇక్కడ ఒక నంబర్ లైన్ ఇచ్చి వాటి మీద కొన్ని నంబర్స్ని ఇచ్చారు. మిగిలిన నంబర్స్ వాళ్ళు ఏవైతే వదిలేశారో వాటిని మనం ఫిల్ చేయాలి. ఫస్ట్ 0, ఇక్కడ 4 ఇచ్చారు పాజిటివ్ ఇంటీజర్స్లో. మధ్యలో ఏవేవి వదిలేశారు? 1, 2, 3. నెక్స్ట్ 4 రాశాం. నెక్స్ట్ ఏమున్నది? 5, 6, 7, 8 ఆల్రెడీ ఉంది, 9. ఇక్కడ నెగిటివ్ ఇంటీజర్స్లో కూడా అలాగే వాళ్ళు ఏవైతే మిస్ చేశారో వాటిని మనం ఇప్పుడు ఫిల్ చేయాలి. -1, -2, -3, -4, -5 ఆల్రెడీ రిటర్న్. నెక్స్ట్ -6, -7, -8. ఈ విధంగా 6th question answer is this. Exercise 1లోని 7th question కి మనం ఇప్పుడు ఆన్సర్ చేద్దాం. 7th question is the temperatures in degrees Celsius of 5 cities in India on a particular day are shown on the number line below. ఒక రోజుకు సంబంధించిన ఇండియాలోని ఒక రోజుకు సంబంధించిన ఉష్ణోగ్రతలను 5 సిటీస్ యొక్క ఉష్ణోగ్రతలను మనకు నంబర్ లైన్లో ఈ విధంగా ఇచ్చారనమాట. వీటిని ఆధారంగా చేసుకొని మనం కింద ఉన్న 5 ప్రశ్నలకి ఆన్సర్ చేయాలి. ఫస్ట్ క్వశ్చన్ ఈజ్ రైట్ ద టెంపరేచర్ ఆఫ్ ది సిటీస్ మార్క్డ్ ఆన్ ఇట్. ఈ నంబర్ లైన్ మీద ఉన్న టెంపరేచర్ని మనం ఫస్ట్ మార్క్ చేసుకోవాలి. ఫస్ట్ ఇవి ఏ ఉన్నాయి, ఎక్కడ మార్క్ చేశారు అనేది కౌంట్ చేద్దాం. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15. This is 15 degrees Celsius. Next 16, 17, 18, 19, 20 degrees Celsius. ఇక్కడ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ -1, -2, -3 degrees Celsius. They marked -3 degrees Celsius. Next
-4, -5, -6, -7. -7 degrees Celsius. Next -8, -9 degrees Celsius. ఈ విధంగా. As per the geographical conditions prevailing in India, we should accord the city names against the temperature. భారతదేశపు భౌగోళిక పరిస్థితుల రీత్యా మనం ఉష్ణోగ్రతలకు ఎదురుగా సిటీ నేమ్స్ని రాయాల్సి ఉంటుంది. ఫస్ట్ 20 డిగ్రీ సెల్సియస్ని మనం బెంగళూరు అని అనుకుందాం. బెంగళూరు. ఊటీ 15 degrees Celsius. Next one is -3 degrees Celsius. -3. -3 degrees ని మనం నైనిటాల్. Next one is -7 degrees Celsius, that is Manali. -7 degrees Celsius. Next one is Kasauli. -9 degrees Celsius. ఈ విధంగా. This is the first question answer. Second question is, which city has the highest temperature? In this, 20 degrees Celsius is the highest temperature. We assume Bangalore city. Bangalore city has the highest temperature. Okay. Which city has the lowest temperature? Third question is, which city has the lowest temperature? ఇక్కడ ఉన్న వాటిలో ఏ సిటీలో తక్కువ టెంపరేచర్ ఉంది? అత్యంత తక్కువ టెంపరేచర్ ఉన్న సిటీ ఏది? Kasauli. Kasauli has the lowest temperature, that is -9 degrees Celsius. Okay. Kasauli city has the lowest temperature. Okay. Fourth question is, which cities have temperature less than 0 degrees Celsius? 0 degrees Celsius కన్నా తక్కువ టెంపరేచర్ ఉన్న సిటీస్ ఏవేవి అని అడుగుతున్నారు. ఇక్కడ ఏవేవి 0 డిగ్రీస్ కన్నా తక్కువ ఉన్నాయి? -3 degrees, -7 degrees Celsius, -9 degrees Celsius. -3 degrees Celsius is Nainital. Next, Manali. Next, Kasauli. Okay. Next, fifth question is, which cities have temperature more than 0 degrees Celsius? ఇక్కడ ఇచ్చిన వాటిలో 0 డిగ్రీ సెల్సియస్ కన్నా ఎక్కువ టెంపరేచర్ ఉన్న సిటీస్ ఏవి అని అడుగుతున్నారు. ఏవేవి ఉన్నాయి? 15 డిగ్రీ సెల్సియస్ అండ్ 20 డిగ్రీ సెల్సియస్, దట్ ఈస్ బెంగళూరు అండ్ ఊటీ. ఓకే, ఆన్సర్ ఈస్ బెంగళూరు and Ooty. Okay.
This is the answers. In operation of integers, now we are discussing about addition of integers. ఆపరేషన్ ఆఫ్ ఇంటీజర్స్ లో భాగంగా మనం ఇప్పుడు అడిషన్ ఆఫ్ ఇంటీజర్స్ గురించి తెలుసుకుందాం. ఫస్ట్ అబ్జర్వ్ దిస్ టేబుల్. 4 + 3 = 7, 4 + 2 = 6, 4 + 1 = 5, 4 + 0 = 4, 4 + of -1 = 3, 4 + of -2 = 2, 4 + of -3 = 1. ఈ విధంగా ఒక టేబుల్ ఇచ్చారు. By observing the above table, you will find that when the number being added is decreased by 1, then the value of the total sum also decreased by 1. అంటే ఇక్కడ మనం యాడ్ చేస్తున్నటువంటి నంబర్ని డిక్రీజ్ చేసిన కొద్దీ వచ్చే వాల్యూ కూడా టోటల్ సమ్ వాల్యూ కూడా డిక్రీజ్ అవుతుంది అని చెప్తున్నారు. అదేలాగో మనం ఇప్పుడు గమనిద్దాం. 4 + 3 = 7, 4 + 2, 2 అన్నది 3 కన్నా చిన్న నెంబర్, ఒక నెంబర్ తగ్గింది 2. దీన్ని మనం ఇప్పుడు యాడ్ చేసినప్పుడు వచ్చిన సమ్ వాల్యూ టోటల్ వాల్యూ 6. ఇది కూడా 7 కన్నా ఒకటి తగ్గింది, గమనించారా? నెక్స్ట్ 4 + 1 = 5, 2 కన్నా చిన్న వాల్యూ 1 ఇక్కడ యాడ్ చేసాం. ఇప్పుడు వచ్చిన టోటల్ వాల్యూ కూడా తగ్గింది 5. ఈ విధంగా ఈ యాడింగ్ నెంబర్ డిక్రీజ్ చేసిన కొద్దీ టోటల్ సమ్ వాల్యూ ఇస్ ఆల్సో డిక్రీజ్డ్ బై 1 అని చెప్పి చెప్తున్నారు. ఓకేనా? ఇక్కడ మనం ఒకటి గమనిద్దాం. 4 + of -1 = 3. మనకు ఆల్రెడీ తెలుసు 4 - 1 = 3 కదా. 4 లోంచి 1 సబ్ట్రాక్ట్ చేస్తే 3 వస్తుంది అనేది మనకు తెలుసు. అందుకని మనము therefore 4 + of -1 = 4 - 1 = 3. అంటే 4 + of -1 ని మనం 4 - 1 గా కూడా రాసుకోవచ్చు లేదా అజ్యూమ్ చేసుకోవచ్చు. ఇదే విధంగా 4 + of -2 అంటే నెగిటివ్ ఇంటీజర్. 4 + of -2 నెగిటివ్ ఇంటీజర్ 2 ని యాడ్ చేసినప్పుడు సింపుల్ గా 4 - 2 చేసి ఆన్సర్ రాయొచ్చు. 4 - 2 = 2. ఆన్సర్ ఈస్ సేమ్. ఈ విధంగా మనం నెగిటివ్ ఇంటీజర్ ని యాడ్ చేసినప్పుడు ఈ విధంగా మనం ఆన్సర్ చేయొచ్చు. ఇది మనం గుర్తుంచుకోవాలి. Second point is, if any number being added with positive integer, then the value of total sum is greater than that number. అంటే ఏదైనా ఒక నెంబర్కి మనం పాజిటివ్ ఇంటీజర్ని యాడ్ చేస్తే వచ్చే టోటల్ సమ్ వాల్యూ అన్నది ఆ నెంబర్ కంటే కూడా పెద్దది అని చెప్తున్నారు. ఇదేలాగా మనం ఇప్పుడు గమనిద్దాం. 4 + 3. We are adding 3 positive integer. The total is 7. Total value is 7. 7 is greater than 4. Okay? ఇంకొక example. If any number we are taking 5. 5 + 4. Adding a positive integer. This is 4 positive integer. 5 + 4 is 9. 9 is greater than 5. 9 is greater than 5. ఈ విధంగా అన్నమాట. అంటే ఏదైనా ఒక పాజిటివ్ ఇంటీజర్ని యాడ్ చేసినామంటే ఒక నెంబర్కి వచ్చే టోటల్ సమ్ ఈస్ గ్రేటర్ దాన్ దట్ నంబర్. ఓకే? నెక్స్ట్, if any number being added with negative integer, then the value of total sum is less than that number. అంటే ఏదైనా ఒక నెంబర్కి మనం నెగిటివ్ ఇంటీజర్ని యాడ్ చేసామనుకోండి, వచ్చే టోటల్ సమ్ వాల్యూ అన్నది ఆ నెంబర్ కంటే కూడా చిన్నదిగా ఉంటుంది అని చెప్తున్నారు. ఇదేలాగా మనం ఇప్పుడు గమనిద్దాం. 4 + of
నెగిటివ్ ఇంటీజర్, ఎనీ నెగిటివ్ ఇంటీజర్ -2 అనుకుందాం. దట్ ఈజ్ ఈక్వల్ టు 2. 4 ప్లస్ ఆఫ్ -2 ఈక్వల్ టు 2. 2 ఈజ్ లెస్ దాన్ దట్ నెంబర్ 4. 2 ఈజ్ లెస్ దాన్ 4. ఓకే, 2 4 కన్నా చిన్నది కదా. ఈ విధంగా ఇంకొకటే ఏదైనా taking 6 plus of any negative integer -4 అనుకుందాం. 6 plus of -4 is nothing but 6 minus 4. Answer is 2. Again answer is 2. 2 is less than 6. 2 అన్నది 6 కన్నా కూడా చిన్నది. ఈ విధంగా మనం ఏదైనా ఒక నంబర్కి నెగిటివ్ ఇంటీజర్ని యాడ్ చేసినట్లయితే వచ్చే వాల్యూ ఆ నంబర్ కంటే కూడా చిన్నదే అవుతుంది. హౌ టు రిప్రజెంట్ అడిషన్ ఆన్ ఏ నంబర్ లైన్. ఒక అడిషన్ని మనం నంబర్ లైన్లో ఏ విధంగా రిప్రజెంట్ చేయాలి అన్నది ఇప్పుడు తెలుసుకుందాం. వెన్ యూ యాడ్ ఏ పాజిటివ్ ఇంటీజర్ టు ఏ నంబర్, we have to move right side on the number line. మనం ఒక నంబర్కి పాజిటివ్ ఇంటీజర్ని యాడ్ చేస్తున్నప్పుడు నెంబర్ లైన్లో రైట్ సైడ్కి మూవ్ అవ్వవలసి ఉంటుంది అని చెప్తున్నారు. ఏ విధంగా అని మనం గమనిద్దాం. ఎగ్జాంపుల్ 4 + 2 = 6. ఫస్ట్ డ్రా ఏ నెంబర్ లైన్ లైక్ దిస్. నెంబర్ లైన్ మీద రిప్రజెంట్ చేయాలి కదా, అందుకని మనం ముందుగా నెంబర్ లైన్ని డ్రా చేసుకోవాలి. Next, mark the number 4. First number is 4. Where it is? Here, 4. When you add a positive integer, మనం ఇప్పుడు పాజిటివ్ ఇంటీజర్ని యాడ్ చేస్తున్నాం కదా. ఎస్, పాజిటివ్ ఇంటీజర్ని యాడ్ చేస్తున్నప్పుడు మనం రైట్ సైడ్కి మూవ్ అవ్వాల్సి ఉంటుంది. వీ హ్యావ్ టు మూవ్ రైట్ సైడ్ ఆన్ ది నంబర్ లైన్. How many steps we have to move? We are adding positive integer 2. అందువల్ల మనం 2 steps రైట్ సైడ్ కి మూవ్ అవ్వాల్సి ఉంటుంది. రైట్ సైడ్ కి ఈ విధంగా 4 to 4 నుంచి 1 స్టెప్. నెక్స్ట్ సెకండ్ స్టెప్ 4 to 5, 5 to 6. స్టాప్. 4 + 2 = 6. 4 + 2 = ఆన్సర్ ఈజ్ 6. ఇలాగా ఇంకొక ఎగ్జాంపుల్ 2 + 3 = 5. ఇది కూడా మనం ఇప్పుడు నెంబర్ లైన్లో రిప్రజెంట్ చేద్దాం. ఫస్ట్ వీ హ్యావ్ టు డ్రా ఏ నెంబర్ లైన్. లైక్ దిస్ 0 1 2 3 4 5 6. left side -1 negative integers -2 -3 -4 -5. ఈ విధంగా ఫస్ట్ మార్క్ ద నెంబర్ 2 where it is on the number line. Next we have to move right side on the number line. Why? Because we are adding positive integer to the 2. Positive integer. While we are adding a positive integer, we have to move right side on the number line. Positive integer ని యాడ్ చేస్తున్నప్పుడు మనము రైట్ సైడ్ కి మూవ్ అవ్వాల్సి ఉంటుంది. ఎన్ని స్టెప్స్ ముందుకు మూవ్ అవ్వాలి? 3 స్టెప్స్. We are adding +3. So 3 స్టెప్స్ మనం ముందుకు మూవ్ అవ్వవలసి ఉంటుంది. 2 to 3 1 step, 3 to 4 second step, 4 to 5 third step. Stop here to the right side. 2 + 3 = 5 is the answer. Okay, like this. When you add a negative integer to a number, we have to move left side on the number line. మనం ఒక నంబర్కి నెగిటివ్ ఇంటీజర్ని యాడ్ చేస్తున్నప్పుడు నెంబర్ లైన్లో లెఫ్ట్ సైడ్కి మూవ్ అవ్వవలసి ఉంటుంది.
ఇప్పుడు మనం అది గమనిద్దాం. 4 ప్లస్ ఆఫ్ -3, ఎగ్జాంపుల్ 4 ప్లస్ ఆఫ్ -3, దీన్ని మనం ఇప్పుడు నెంబర్ లైన్లో రిప్రజెంట్ చేయాలి. 4 ప్లస్ ఆఫ్ -3 is nothing but 1. 4 minus 3 that is 1. మనకు తెలుసు. దీన్ని ఇప్పుడు నెంబర్ లైన్లో రిప్రజెంట్ చేయాలి. సో ఫస్ట్ వీ హ్యావ్ టు డ్రా ఏ నెంబర్ లైన్ లైక్ దిస్. ఈ విధంగా మనం నెంబర్ లైన్ని డ్రా చేసుకోవాలి. ఫస్ట్ మార్క్ ద నెంబర్ 4. ఫస్ట్ నెంబర్ is 4. Mark where it is 4, here on the number line. Next we have to move left side on the number line. Left side కి వెళ్ళాలి నెంబర్ లైన్ లో. ఎందుకు? we are adding a negative integer. మనం ఇక్కడ నెగటివ్ ఇంటీజర్ యాడ్ చేస్తున్నాం కాబట్టి నెంబర్ లైన్ లో రిప్రజెంటేషన్ లో లెఫ్ట్ సైడ్ కి మూవ్ అవ్వవలసి ఉంటుంది. ఈ విధంగా ఎన్ని స్టెప్స్ లెఫ్ట్ సైడ్ కి మూవ్ అవ్వాలి? we are adding -3, so we have to move 3 steps to the left side. Okay, first step is 4 to 3, second 3 to 2, third 2 to 1, like this. Answer is 1. ఎక్కడ స్టాప్ అయింది? 1 దగ్గర స్టాప్ అయింది. సో 4 ప్లస్ ఆఫ్ -3 ఈక్వల్స్ టు 1. ఈ విధంగా మనం రిప్రజెంట్ చేయాల్సి ఉంటుంది. ఓకే, సెకండ్ ఎగ్జాంపుల్ ఇస్ 7 ప్లస్ ఆఫ్ -4. 7 ప్లస్ ఆఫ్ -4 is nothing but 7 minus 4 equals to 3. ఓకే, దీన్ని మనం ఇప్పుడు నెంబర్ లైన్ లో రిప్రజెంట్ చేస్తున్నాం. 7 ప్లస్ ఆఫ్ -4 ఈక్వల్స్ టు 3. దీన్ని మనం ఇప్పుడు నెంబర్ లైన్ లో రిప్రజెంట్ చేయాలి. ఫస్ట్ వీ హ్యావ్ టు మార్క్ ద నెంబర్, ఫస్ట్ నెంబర్ 7 వేర్ ఇట్ ఈస్ ఆన్ ది నెంబర్ లైన్. ఓకే, మార్క్ 7 on the number line first. We have to move left side on the number line. Why? Because we are adding a negative integer. మనం ఇప్పుడు నెగటివ్ ఇంటీజర్ ని యాడ్ చేస్తున్నాం కాబట్టి నెంబర్ లైన్ లో లెఫ్ట్ సైడ్ కి మూవ్ అవ్వవలసి ఉంటుంది. How many steps we have to move? We are adding -4. -4 యాడ్ చేస్తున్నాం కాబట్టి మనము 4 steps లెఫ్ట్ సైడ్ కి మూవ్ అవ్వవలసి ఉంటుంది. We are moving now. First, second step 5 to 6, 6 to 5. Third step 5 to 4. Next 4 to 3. ఈ విధంగా ఎక్కడ స్టాప్ అయింది? 3. సో 7 ప్లస్ ఆఫ్ -4 ఈక్వల్స్ టు 3. ఇలాగ మనం నెంబర్ లైన్లో రిప్రజెంట్ చేస్తాం. ఓకే డియర్ జూనియర్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఈ వీడియోలో ఎక్సైజ్ 1లోని మరికొన్ని క్వశ్చన్స్ ఆన్సర్ చేయడంతో పాటు ఆపరేషన్ ఆఫ్ ఇంటీజర్స్లో భాగంగా అడిషన్ ఆఫ్ ఇంటీజర్స్ గురించి మరియు హౌ టు రిప్రజెంట్ అడిషన్ ఆఫ్ ఇంటీజర్స్ ఆన్ నంబర్ లైన్ గురించి తెలుసుకున్నాం. మీరు ఈ వీడియోని 1కి 3 సార్లు బాగా వాచ్ చేసి ప్రాక్టీస్ చేసినట్లయితే ఇవి చాలా ఈజీగా మీకు అర్థమవుతాయి. ఒకవేళ అలా చేసినప్పటికీ మీకు ఇందులో ఏవైనా డౌట్స్ రైజ్ అయినట్లయితే నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి, నేను తప్పక రెక్టిఫై చేస్తాను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు మా ఛానల్కి కొత్త వారైతే తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి. కాత్యాయని సైనింగ్ ఆఫ్.